నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. గత 2 రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ హెచ్చరికలైతే జారీ చేస్తున్న పరిస్థితి. సో, ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసల దీనికి సంబంధించి కారణాలేంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండండి. ప్రధానంగా ఈ వర్షపాతానికి సంబంధించి ప్రధాన కారణాలు? యాహ్! గత 2 రోజులుగా కూడా బంగాళాఖాతంలో మనకి చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది నిన్న మార్నింగ్ 5:30కి ఇది వాయుగుండంగా మారింది. అది క్రమేపీ నిన్నంతా కూడా బంగాళాఖాతంలో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పర్టిక్యులర్‌గా ఇది ఉత్తర ఆంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరంలో ఇది కొనసాగడం వల్ల మనకి నిన్నంతా కూడా తెలంగాణలో అంతేకాకుండా ఆంధ్రాలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలైతే కురిశాయి. ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఈరోజు కూడా మనం చూడొచ్చు. ఇది నిన్న రాత్రి తీరం దాటింది. ఈ వాయుగుండం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది తీరం దాటినట్టు మనకి విజువల్స్ చూడొచ్చు. సో, అంతేకాకుండా దీనివల్ల మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి విస్తారంగా ఈరోజు కూడా వర్షాలైతే కురిసే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది నిన్న రాత్రి ల్యాండ్ తీవ్రాన్ని క్రాస్ చేసింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కేంద్రీకృతమైనటువంటి బిందువు కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం 18.7 డిగ్రీల నార్త్‌లోను, 82.4 డిగ్రీల ఈస్ట్‌లోను అక్షాంశ రేఖాంశాల గుండా ఇది పశ్చిమ వాయువు దిశగా ఇది బంగాళాఖాతం నుంచి ప్రయాణిస్తుంది. పర్టికులర్‌గా ఇది ఆంధ్ర తీరం, ఉత్తర ఆంధ్ర తీరం నుంచి దక్షిణ ఒడిశా తీరంలోని మరియు దక్షిణ ఛత్తీస్‌గఢ్ తీరం గుండా ఇది భూమి మీదకి ప్రయాణం కొనసాగిస్తుంది. ఒక పక్క ఆంధ్రాలో కూడా నిన్న చూసాం. భారీ వర్షాలు కారణంగా కొంత ఇబ్బందులు జరిగినాయి. చాలా అవాంతరాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఈరోజు? యాహ్! ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలైతే 8 చోట్ల అనేది జారీ చేయడం జరిగింది. ఉన్నటువంటి వర్షం యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని 8 చోట్ల అయితే వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాడార్ పిక్చర్ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్స్ ఎక్కడైతే మనకి వర్షం అనేది ఉధృతత ఉందో ఆ చోట్ల మనకి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనం ఎక్కువ వర్షం యొక్క ఇంటెన్సిటీని బట్టి వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్‌గా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఈ ఉన్న పరిధిలో ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటికీ కూడా మేము వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్నింగ్స్ కూడా ప్రతి 3 గంటలకు కూడా ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అంటే రైతులు పంటకి ఏమైనా ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు ఈ వర్షం వల్ల? ఇన్ జనరల్‌గా సర్వసాధారణంగా ఒక్కసారిగా ఇంటెన్సిటీతో కురిసిన వర్షాల వల్ల పంట నష్టం అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఎక్కువ నీరు అనేది పంటకు కావాల్సిన కంటే కూడా ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పంట నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పాత స్తంభాలు, కరెంట్ పోల్స్ కానీ, పాత భవనాలు కానీ, ఇంకా చూసుకున్నట్లయితే ట్రావెలింగ్ పీపుల్కి కూడా ఎమర్జెన్సీ ట్రావెల్స్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించే వాతావరణం మనం ఈ ప్రస్తుతం చూస్తున్నాం. సో, ఈ పిక్చర్ ఏంటి సార్? ప్రస్తుతం ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది హై కంప్యూటింగ్ మోడల్స్ నుంచి మనం వర్షం అనేది ఎక్కడ నమోదవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఏరియా కనుక చూసుకున్నట్లయితే డార్క్ పింక్ కలర్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ ఉంది. సో, ఇక్కడ అంతా కూడా మనకి ఎక్కువ వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా కూడా అల్పపీడనం అనేది చాలా తక్కువగా కేంద్రీకృతమైనటువంటి ఏరియా కాబట్టి ఈ యొక్క ఏరియాలో ఎక్కడైతే పీడనం తక్కువ ఉంటుందో అక్కడ వాతావరణం అనేది చాలా ఎక్కువ వాతావరణం అనేది క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం నెలకొల్పబడినటువంటి వర్షాలు కూడా ఈ యొక్క వాతావరణ సూచనలు కరెక్ట్‌గా సరిపోతుంది. ప్రధానంగా అంటే సిటీలో, అంటే హైదరాబాద్ సిటీలో ఎంతవరకు ఇంటెన్సివ్ ఉండొచ్చు? యాహ్! ఈరోజు హైదరాబాద్ సిటీలో కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సుమారు 7 సెంటీమీటర్ల వర్షం వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. సో, ప్రధానంగా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రెడ్ ఇచ్చినవన్నీ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాయి. యాహ్! ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్‌ఫాల్స్, అత్యంత భారీ వర్షాలైతే ఈ యొక్క ఏరియాస్‌లో పడతాయని ఒక అంచనా ప్రకారం ఒక 8 జిల్లాలకు మేము రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో, అంటే ప్రధానంగా ఎన్ని రోజులు ఉండొచ్చు ఈ ప్రస్తుతం వర్షం? ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఈ రోజు కొనసాగుతుంది. రేపు క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఇలాంటి యాహ్! సెప్టెంబర్‌లో కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా 122 రోజుల నైరుతి పవనాల యొక్క ప్రయాణంలో
మనం ఆల్మోస్ట్ చివరి దశ అనగానే లాస్ట్ మంత్కి వచ్చేసి సెప్టెంబర్ అనగానే ఈ యొక్క నైరుతి పవనాల యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి లాస్ట్ మంత్ కనుక చూసుకున్నట్లయితే జూన్లో మనకి 33% రెయిన్ఫాల్ అనేది అధికంగా వచ్చింది. అలాగే జూలైలో కూడా మనకి 17% రెయిన్ఫాల్ అనేది అధికంగా వచ్చింది. బట్ ఆగస్ట్కి వచ్చేసరికి 7% డెఫిషిట్లో ఉన్నాము. బట్ సెప్టెంబర్ ఈ రోజు నైట్కి వచ్చేసరికి ఇది ఎక్కడైతే డెఫిషిట్ ఉందో సెప్టెంబర్ గనక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం సప్లస్తోనే స్టార్ట్ అవుతున్నట్టు మనం ఒక అంచనా వేయచ్చు. దేనివల్ల అంటే ఇంత ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ రైన్ దేనివల్ల కారణాలు ఏమన్నా ఏముండొచ్చు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ఏదైతే వాయుగుండంగా మారిందో దాని యొక్క ప్రభావం వల్ల మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ వాయుగుండం ఇక్కడ పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడి అది వాయువ్య దిశగా ఎప్పుడైతే ప్రయాణం మొదలుపెట్టిందో అప్పుడు ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ద్వారా మనకి తేమ అనేది భూమి మీదకి తేబడి ఈ తేమ వర్షం రూపంలో ఈ యొక్క తెలంగాణ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించడం వల్ల ఎక్కువ వర్షాలు అనేవి పడ్డాయి. ఫైనల్గా అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు ప్రజలకు కానీ, లేకపోతే ఎలాంటి ఎలర్ట్ ఇస్తున్నారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్షాల యొక్క అధికంగా ఎక్కడైతే నమోదవుతున్నా ఏరియాస్లో సాంద్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ యొక్క ప్లేసెస్లో అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదు. ఎమర్జెన్సీ కండిషన్స్లో తప్పితే బయటకు రాకూడదు. పర్టికులర్గా రోడ్స్ ఎక్కడికక్కడ ఈ ఒక వరద నీరుతో నిండి ఉండడం వల్ల వాళ్ళు వరదల్లో చిక్కుపోతారు కాబట్టి, అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు అంటే ఎక్కడైతే డ్రైన్ సిస్టమ్స్ ప్రాపర్గా ఉండవో నీరు క్రమేపీ చేరి నీటి యొక్క లెవెల్ శాతం కూడా పెరుగుతుందో అప్పుడు వారికి ఈ యొక్క సమాచారం తెలియచేయడం ద్వారా ఈ యొక్క నీటిని ప్రాపర్ వేస్గా డైవర్ట్ చేయడం, ఆ యొక్క ఏరియా ముంపు ఉన్నటువంటి ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా యొక్క ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడం, అంతేకాకుండా ఎక్కడైతే పాత కట్టడాలు ఉన్నాయో ఆ యొక్క ఏరియాస్లో ఈ యొక్క వర్షాల వల్ల గాలి తీవ్రత వల్ల ఈ యొక్క స్ట్రక్చరల్ డామేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏరియాస్లో కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలనేది లోతట్టు ప్రాంతాలు అంటారు కదా, లోతట్టు ప్రాంతాలకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు మీ తరఫు నుంచి? పర్టికులర్గా వాటర్ లాగింగ్, ఎందుకంటే ఎక్కువ వర్షం అనేది నమోదైనప్పుడు వాటర్ లాగింగ్ అనేది సర్వసాధారణంగా ఉండే సమస్యగా ఉంటుంది. సో ఆ యొక్క వాటర్ లాగింగ్ లేకుండా ప్రాపర్ డ్రైనింగ్ ఎప్పుడైతే మనం ఈ వాటర్ని ప్రాపర్ వేలో డ్రైన్ చేస్తామో ఈ లోతట్టు ప్రాంతాలు అనేవి ఎంతో కొంత ముంపుకు నుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుతానికి ఎన్ని ఏరియాలు డేంజర్ జోన్లో ఉన్నట్టు మీ రెడ్ కానీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 8 జోన్లు మనం మొత్తం 8 డిస్ట్రిక్ట్స్లకి అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే 14 డిస్ట్రిక్ట్స్కి భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, అధికారులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే వహించాలని చెప్తున్నారు. రానున్న 24 గంటల్లో తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఏదైనా కానీ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వరకు నేను మీ ఫోన్ సైనింగ్ ఆఫ్.